parameters in terms of ABCD parameters. సేమ్ ఆల్రెడీ మనకి ఇవి ఎట్లా సాల్వ్ చేయాలో మెథడ్ తెలుసు కదా. ముందు హెచ్ పారామీటర్స్ రాసుకుంటాము, అవి కాన్స్టెంట్, అవి చేంజ్ అవ్వవు, వాటిని కంపారిజన్ చేస్తాము ఏబిసిడి పారామీటర్స్ తోటే. సో ఇవేమో హెచ్ పారామీటర్స్, ఇవేమో ఏబిసిడి పారామీటర్స్. ఈ 4 ఈక్వేషన్స్లోకి వెళ్ళి ఈ 2 ఈక్వేషన్స్ అంటే సెకండ్ ఈక్వేషన్ అండ్ ఫోర్త్ ఈక్వేషన్ రెండింటిని మనం కంపారిజన్ చేస్తే ఇవి రెండు మ్యాచ్ అవుతున్నాయి. చూడండి, ఇక్కడ I2 ఉంది, ఇక్కడ I2 ఉంది, ఇక్కడ I1 ఉంది, ఇక్కడ I1 ఉంది, ఇక్కడ V2 ఉంది, ఇక్కడ V2 ఉంది. ఈ రెండు మాత్రమే మ్యాచ్ అయితే మిగతా 2 ఈక్వేషన్స్ కూడా దేంతోనూ మ్యాచ్ అవ్వవు అనమాట. సో ఈ 2 ఈక్వేషన్స్ నేను ఇక్కడ రాసాను. ఓకేనా, సెకండ్ ఈక్వేషన్ అండ్ ఫోర్త్ ఈక్వేషన్. సో I2 ఈక్వల్ టు ఈ టర్మ్ వచ్చింది, I1 ఈక్వల్ టు ఈ టర్మ్ వచ్చింది. సో ఇందులో మనం సెకండ్ ఈక్వేషన్ తోటి ఫోర్త్ ఈక్వేషన్ కంపారిజన్ చేయాలి. కానీ ఇక్కడ ఏమో I2 ఈక్వల్ టు ఉంది, I2 ఈక్వేషన్ ఉంది, కానీ ఇక్కడ I1 ఈక్వేషన్ ఉంది. సో ఫోర్త్ ఈక్వేషన్ కూడా నేను I2 ఈక్వేషన్స్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. సో అప్పుడు ఏమవుతుంది, ఇది మొత్తం ఇటు సైడే ఉంచి దీన్ని ఇటు సైడ్ తీసుకొస్తున్నాను. అప్పుడు ఏమైతుంది, మైనస్ DI2 ఈక్వల్ టు I1 మైనస్ CV2, అంటే ఈ CV2 అనేది ఇటు సైడ్ తీసుకొస్తున్నాను కాబట్టి. నెక్స్ట్ ఏమైతే ఓన్లీ మనకు కావాల్సిన I2నే కాబట్టి I2 ఇటు సైడ్ ఉంచి ఈ మైనస్ Dని ఇటు సైడ్కి పంపిస్తున్నాను అనమాట. అప్పుడు ఏమైతుంది, మైనస్ I1 బై D ప్లస్ C బై D ఇంటూ V2 అవుతుంది. సో ఇది మొత్తం 5th ఈక్వేషన్ అవుతుంది. ఈ 5th ఈక్వేషన్ని మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ ఈ 5th ఈక్వేషన్ని ఈక్వేషన్ నెంబర్ 2 తోటే కంపారిజన్ చేస్తున్నాం. అప్పుడు ఏమొస్తుంది, H21 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 బై D అండ్ H22 ఈక్వల్ టు C బై D వస్తుంది. సో ఇది మీరు పాస్ చేసుకొని రాసుకున్నట్లయితే కనుక క్లియర్గా మీకు స్టెప్ బై స్టెప్ అర్థమవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఆల్రెడీ 2 ఈక్వేషన్స్ యూజ్ చేసేసాం. ఏ ఈక్వేషన్స్ యూజ్ చేసాము, 2 అండ్ 4ని యూజ్ చేసేసాం. ఇప్పుడు మళ్ళీ మనకి మిగిలి ఉన్నది ఏంది, ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ నెంబర్ 3. ఈ రెండు V1 అనమాట. సో ఈ 2 ఈక్వేషన్ నుంచి రిమైనింగ్ 2 టర్మ్స్ని డిఫైన్ చేస్తాం. ఇప్పుడు ఆ 2 ఈక్వేషన్స్ నేను ఇక్కడ రాస్తున్నాను. ఫస్ట్ ఈక్వేషన్ V1 ఈజ్ ఈక్వల్ టు H11 I1 ప్లస్ H12 V2 అండ్ థర్డ్ ఈక్వేషన్ V1 ఈక్వల్ టు AV2 ప్లస్ B ఇంటూ మైనస్ I2 అనమాట. సో ఇందులోకి వెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్ చేంజ్ అవ్వదు, ఎందుకంటే అది ఫస్ట్ వచ్చినటువంటి పారామీటర్స్ కాబట్టి అది ఓన్లీ కంపారిజన్ కోసం మాత్రమే మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు థర్డ్ ఈక్వేషన్ కూడా మనం ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలి అంటే ఈ ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. సో అంటే ఏమైతుంది, ఇక్కడ V1 ఉంది, ఇక్కడ V1 ఉంది, ఇక్కడ V2 ఉంది, ఇక్కడ V2 ఉంది, బట్ కానీ ఇక్కడ I2 ఉంది, ఇక్కడ I1 ఉంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఏదైతే మనం 5th ఈక్వేషన్ డిరైవ్ చేసామో ఇక్కడ ఈ 5th ఈక్వేషన్లో మనకు వచ్చినటువంటి I2 వాల్యూ ఏదైతే ఉందో I2 వాల్యూ మొత్తాన్ని తీసుకొచ్చి ఈ థర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అదే ఇక్కడ మనం రాసాం, సబ్స్టిట్యూట్ 5th ఈక్వేషన్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 3. సో అప్పుడు ఏమైతుంది, V1 ఈజ్ ఈక్వల్ టు AV2, ఇది ఎట్లానే ఉంటుంది, ప్లస్ B ఇట్లానే ఉంటుంది. I2 ప్లేస్లో మాత్రం 5th ఈక్వేషన్ మొత్తాన్ని ఇక్కడ రీప్లేస్ చేస్తాం. అప్పుడు ఏమైతుంది, మైనస్ I1 బై D ప్లస్ C బై D V2 అనేది ఇది మొత్తం కూడా I2 అనమాట. సో దాంట్లోకి వెళ్ళి మనం ఏం చేస్తాము, AV2 మైనస్ B బై D, దీంతో మల్టిప్లై చేస్తే B బై D I1 ప్లస్ BC బై D ఇంటూ V2. ఇది ఏమైతుంది, ఇది మొత్తము ఇందులోకి వెళ్ళి ఇక్కడ V2 ఉంది, ఇక్కడ V2 ఉంది. ఈ రెండింటిని మనం ఏం చేస్తున్నాము, V2ని కామన్ తీసి AD ప్లస్ BC బై D కింద రాసాము, మైనస్ B బై D ఇంటూ I1 అనేది అట్లనే ఉంది. ఇది 6th ఈక్వేషన్ అవుతుంది. ఈ 6th ఈక్వేషన్ని ఈక్వేషన్ 1 తోటే మనం కంపారిజన్ చేస్తాం. ఓకేనా, సో అది ఇక్కడ రాసాం, కంపేర్ ఈక్వేషన్ 6 విత్ ఈక్వేషన్ నెంబర్ 1. సో అలా చేస్తే ఏమైతుంది, మనకి H11 వాల్యూ వస్తుంది అనమాట. H11 ఈక్వల్ టు మైనస్ B బై D, H12 ఈక్వల్ టు AD ప్లస్ BC బై D. ఓకేనా, సో దాని నుంచి మొత్తం మనకి H11, H12, H21, H22 వాల్యూస్ వచ్చాయి. అవి ఏంటంటే మైనస్ B బై D, AD ప్లస్ BC బై D, మైనస్ 1 బై D, C బై D. ఓకేనా, ఇది ఫైనల్ ఆన్సర్.